మమ్మీ కంటే హీరోయిన్ అనుకోకండి. మన వెస్ట్ బెంగాల్ నువ్వు ఆ జాతర డబ్బుల గురించి ఎందుకు మాట్లాడలేదు? గవర్నమెంట్ సొమ్ము ఎవడో ముట్టుకోకూడదని ఎందుకు చెప్పలే? రాముడికి ఇల్లు లేదు, బిలో పావర్టీ. ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి మహిమ ఉంటుంది? మా చేతులతో సిమెంటు ఇసుక ఇటుకలు అలా పేర్చి ఊరికే అయోధ్య అంటే యోధవరులు జయింప శక్యముగానిదా. కాంగ్రెస్ వాళ్ళు మేము రాము మందిర ప్రతిష్టాపన మహోత్సవానికి మీరు అందులో ఆశ్చర్యపోయేదే ఉంది. ఫస్ట్ నుంచి వాళ్ళు ఇస్లామిక్, నువ్వు పుట్టుకతో హిందువి, వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు. ఇప్పుడు రామ మందిరం పూర్తి అయ్యింది. అక్కడ మీరు విన్న కథలు అత్యంత దారుణమైన కథ ఏంటిది? కొన్ని వందల మంది, ఇప్పటికీ మీరు యూట్యూబ్లో కొన్ని వందల మంది రామ భక్తుల్ని చంపేసేసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హిందువులు బాగుంటేనే హిందుస్థాన్ బాగుంటుందని ప్రతిసారి అంటుంటారు, హిందువుల పట్ల మాట్లాడుతూనే ఉంటారు. అండ్ చాలా విషయాలు చాలామందికి తెలియాలి, హిందువులు అంటే ఏంటిదో తెలియపరుస్తుంటారు. అతనండి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు గురూజీ మనతోని ఉన్నారు. ఆయన కొన్ని అయోధ్య గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం, అయోధ్య మందిర్ గురించి. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అయోధ్య మందిర్ 22 రోజు స్థాపించబడుతుంది కాబట్టి. అండ్ చాలా విషయాలు గురూజీని కనుక్కొని తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే గురూజీ. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? లోకేష్ బాగున్నాను నాన్న. హరే కృష్ణ. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అయోధ్యకు వెళ్ళారా? వెళ్తే ఇప్పుడున్న ఆలయానికి అప్పుడున్న ఆలయానికి తేడా ఏమిటి? 92 కరసేవకి వెళ్ళాను, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. తర్వాత 3-4 సార్లు 5-6 సార్లు నాకు గుర్తులేదు. మొన్న ఏప్రిల్లో కూడా వెళ్ళా, 2023 ఏప్రిల్లో వెళ్ళాం. అంతకుముందు సంవత్సరం వెళ్ళాం, అంతకుముందు వెళ్ళాం. దాదాపు ఒక 7-8 సార్లు వెళ్ళి ఉంటాం. ఓకే. ఇప్పుడు కొత్తది 2 కళ్ళు చాలుగా. అంతకుముందు మనం మా చేతులతో సిమెంటు ఇసుక ఇటుకలు అలా పేర్చి ఊరికే తాత్కాలిక షెడ్ కట్టింది, ఊరికి అది టెంట్. అది ఇప్పుడు ఓన్ హౌస్. ఇంకో విషయం చెప్పాలి. ఒక మీకు మొమైత్ ఖాన్ తెలుసుగా? అవును. మొమైత్ ఖాన్ అంటే హీరోయిన్ అనుకోకండి. మన వెస్ట్ బెంగాల్ సీఎం, ఆవిడ పేరు అదేగా, అదే ఒరిజినల్ పేరు. కానీ మమతా బేగం, మమతా గారు ఒరిజినల్ పేరు అదే. ఈ మొమైత్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఒక లేడీ ఎంపీ, పేరు నాకు గుర్తులేదు, ఆవిడ అంటుంది రాముడికి ఇల్లు లేదు, బిలో పావర్టీ ఇల్లు కట్టిస్తున్నారు. కిడింగ్, జోకింగ్. సీతారాం యేచూరి పేరు అదే, రాములు గారి పేరు. సెక్యులరిస్టులా వీళ్ళు నికృష్టులా? నువ్వు ఆ జాతర డబ్బుల గురించి ఎందుకు మాట్లాడలేదు? గవర్నమెంట్ సొమ్ము ఎవడో ముట్టుకోకూడదని ఎందుకు చెప్పలే కదా? ఏమంటే ఇప్పుడు మనం తిరుమల వెళ్తున్నాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్తున్నాం. మనం యాదాద్రి వెళ్తున్నాం, మన టికెట్లు తీసుకుని మన డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్తున్నాం. ఆ జాతరకి వాళ్ళ డబ్బులతో వాళ్ళు వెళ్ళాలి, జెరూసలేం యాత్రకి వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ అన్నయ్య రాగానే 30 ఉండేది 40, 40 ఉండేది 60. దేనికి ఇవ్వాలి? అడిగేవాళ్ళు లేకేనా? అడగల వద్దా? అడగాలి. అదే పని చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ అయితే ఇప్పుడు స్వామి, ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి మహిమ ఉంటుంది? అంటే మనం వెళ్ళినప్పుడు అయోధ్య ఎలా ఉంటుంది? అద్భుతం. మీరు ఇంతకుముందు వెళ్ళిన అద్భుతం, ఇప్పుడు అద్భుతం. ఎందుకని అయోధ్య అంటే యోధవరులు జయింప శక్యముగానిదా అని అయోధ్య అంటారు. ఓకే. వెళ్తున్నా గురూజీ 22కి? 22 వెళ్తే ఇక్కడ నాకు వేరే అకేషన్ ఉంది. ఓకే. ప్లస్ మాకు మేము అప్పుడు కరసేవకు వెళ్ళాం కదా, అందుకని కరసేవకులు అందరికీ కలిసి ఓ ట్రైన్ వేస్తున్నారు, వచ్చే నెలలో వెళ్తున్నారు. అప్పుడు వెళ్తున్నారు. ఓకే. ఇది కాంగ్రెస్ వాళ్ళు మేము రాము మందిర ప్రతిష్టాపన మహోత్సవానికి రామ్ అంటున్నారు. దీని వెనుక ఏంటి అసలు కారణం ఏముండొచ్చు గురూజీ అని అంటున్నారు? అది న్యాచురల్ కదా. మీరు అందులో ఆశ్చర్యపోయేదే ఉంది. ఫస్ట్ నుంచి వాళ్ళు ఇస్లామిక్ పార్టీ అని వాళ్ళు ప్రూవెన్, అది ప్రూవెన్. ఇప్పుడు 4 ఉన్నారండి. నేను ఇందాక మీకు అందరికీ ప్రసాదం పెట్టానా, ఒకడికే పెట్టానా? అందరికీ పెట్టాను. అప్పుడు దాన్ని సమానత్వం, సెక్యులరిజం అంటారు. నీ ఒక్కడికి పెట్టి వాళ్ళకి పెట్టకపోతే దాన్ని ఏమంటారు? అది బాల్ డ్యాన్సర్ పార్టీ అంటారు కదా. వెరీ సింపుల్ నాన్న, వెరీ సింపుల్. ఇప్పుడు మనం చరిత్ర తీసుకుంటే ఈ దేశాన్ని మొక్కలు చేసి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి సంతకం పెట్టిన దరిద్రులు ఎవరు? బాల్ డ్యాన్సర్ పార్టీ. రిజర్వేషన్లు ఇచ్చి హాజ్ యాత్రకి పైసలు ఇచ్చి హిందువులు మాత్రమే 2 పిల్లలను కానాలి, వాళ్ళు ఎంతమంది అయినా కలవచ్చు, హిందూ యాక్ట్ తెచ్చి
షాబానో కేసులో ప్రభుత్వం సొమ్ముతో వాళ్ళని పోషించి కాశ్మీర్ విషయంలో ఏమీ చేయలేక లక్షల మంది హిందువులు తరిమేస్తే ఏమీ పేకగా మొన్న ఎవరిదాకా ఎందుకు వాడి పేరేంటి పప్పు ఉంటాడు కదా, నేను దత్తాత్రేయ గొత్త బ్రహ్మణ్ణి అని పచ్చి అబద్ధమాడేసి జోకర్గాడు కేరళ వెళ్ళి ఆవు మాంసం తినేసేసి చికెన్ అది వండేస్తాడు వీడు. ఇక శంకర్ బ్యాచ్. మీరు ఒకసారి పోనీ చరిత్ర చూడండి. ఏమన్నా కామెంట్లు పెట్టే కామెడీ ఫెలోస్ వాళ్ళ అమ్మ నాన్న పేరు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఈ యూజ్లెస్ ఫెలోస్ కామెంట్లు పెడతారే యోజర్ అని పెడుతుంటాడు వాడు. నీ పేరేంటమ్మా? ఏం పేరు? ఫట్ అయిపోయింది, చెప్పచ్చు కదా. నాకు వీళ్ళ పేర్లు చెప్పించలేను నేను. చెప్తే దొరుకుతాడు. నేను ఓ మాట అంటాను కదా, మీరు కూడా మాకే పుట్టారా అంటానుగా. ఇప్పుడు పోనీ నువ్వు ఒప్పుకునేది ఒకటి చెప్తాను చెప్పు. నువ్వు నేను హిందువులం, అక్బరుద్దీను ముస్లిం, ఇమ్మానియల్ క్రిస్టియన్, ముగ్గురిది బ్లడ్ టెస్ట్ చేద్దాం, డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. బ్లడ్ గ్రూప్ వేరే ఉంటుంది, డిఎన్ఏ వేరే ఉంటుందా? ఉండదు. ఎందుకని ఉండదు? అందరూ ఒకటే కాబట్టి. ఎలా ఒకటి? వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ కదా, ఒకటి ఎలా అయ్యారు? అదే కదా, అది వేరే. అది ఏముంది దాంట్లో? అందరూ ఒకటే. మనం పుట్టిన తర్వాత మనం హిందూ ముస్లిమ్స్ అయ్యాం. ఇక్కడ పిచ్చి వాగుడిది. నువ్వు పుట్టకతోనే హిందువి. అదే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు పుట్టుకతో హిందువి. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు కింద కట్ చేసుకుంటేనే ఆయన ముస్లిం అవుతాడు. వీళ్ళు నీళ్లలో మునిగితేనే వీళ్ళు క్రైస్తవులు అవుతారు. బాప్టిజం పొందితేనే వాడు క్రైస్తవుడు అవుతాడు. పుట్టుకతో అవ్వడం. ఓకే, అదే ఏది నా సొంతంగా సుమా అకార్డింగ్ టు దేర్ బుక్స్. ఓకే, దే ఆర్ ఫాలోయింగ్ దట్. అందుకని అబద్ధాలు ఆడద్దు. ఎవరు చెప్తున్నా? నీకే. నీకు మీన్స్ బొందుగాలకి. అయోధ్య చాలా గొప్పది, చాలా సరళం. సరయులో అసలు ఎంత బాగుంటుందంటే నీళ్లు భలే స్వచ్ఛంగా ఉంటాయి. అంటే ఇంకా నాశనం చేయలేదు. రాజమండ్రిలో గోదావరి నాశనం చేసినట్టు, శ్రీరంగంలో కావేరి నాశనం చేసినట్టు, హైదరాబాద్లో మూసి నాశనం చేసినట్టు, కాశీలో గంగ నాశనం చేసినట్టు ఇంకా అయోధ్యలో సరయు నాశనం కాలేదు. చాలా బాగుంటుంది. అట్లా నీళ్ళు తాగొచ్చు, భలే ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు నాశనమైనాయి? ఎందుకు నాశనం? నీ పుణ్యమే. నీ పుణ్యమే. నీ పుణ్యం అంటే నువ్వు ఎవడ కోటేస్తావు, నీకు సోయి లేదు కదా. ఫ్యాక్టరీ ఇది అసలు బృందావనంలో ఏమునైతే మాట్లాడక్కర్లే. ఓ సంవత్సరం నేను స్నానం చేయలే. వెళ్ళి పడవలో అటుపక్కకి వెళ్ళి నేను మనస్సు ఇంకా అసలు చలించి మా స్నేహితుడు ఒక భక్తుడికి ఫోన్ చేసి సరే నీళ్ళు చల్లుకొచ్చే అన్నాడు. ఎందుకని? అసలు నీళ్ళే లేవు, మొత్తం డ్రైనేజీయే. ఓకే, కాదు నువ్వు బతకాలంటే నీళ్లు కావాలి కదా, కంపల్సరీ కావాలి, స్వచ్ఛమైన నీళ్లు కావాలి. ఆ నీళ్లుండే నదులు మనకి ఎన్ని ఉన్నాయి? గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంత గొప్ప నదులుండి ఉపకారం ఏంటి? నువ్వు ఆ నదుల్లో ఫ్యాక్టరీలు పంపించేసి నీళ్లు నాశనం చేశాక డెవలప్మెంట్ ఏమిట్రా? నీళ్లు కొనుక్కునే దరిద్రులకి డెవలప్మెంట్ ఏంటి నాన్న? ఇప్పుడు నీకు కుర్చీ లేదు, నువ్వు బతుకుతావు. ఫ్యాన్ లేకపోయినా నువ్వు బతుకుతావు, పరుపు లేకపోయినా నువ్వు బతుకుతావు. నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతావు నాన్న? మరి నీళ్లు దేవుడు ప్రకృతి మనకి అన్ని నదులు ఇస్తే నువ్వు అందులో ఫ్యాక్టరీలు పంపించి నాశనం చేస్తే ఇంక డెవలప్మెంట్ ఏంట్రా? ఆ ఫ్యాక్టరీ వదలొచ్చు అని పర్మిషన్ ఇచ్చినవన్నీ ఆ మురికి నీళ్లలో ముంచి సంపద్దా? ఉద్యోగాలు వచ్చినాయి, సరే ఉద్యోగం దేనికి? బతకడానికి. ఎలా బతుకుతావు నీళ్ళు లేకపోతే? డెవలప్మెంట్ అంటే నీళ్లు కొనుక్కోకుండా 30 ఏళ్ల క్రితం మేము తాగినట్లు చెరువుల్లో, బావుల్లో, నదుల్లో తాగలిగితే డెవలప్మెంట్. మేము కూడా ఇప్పుడు నీళ్ళు కొనుక్కుంది అవుతున్నాం, నువ్వు అదే. ఇంక డెవలప్మెంట్ ఏముంది? అంత కలుషితం. ఎవరు చేశారు? నువ్వే. అందుకని నదులను బాగు చేసుకుందాం, మన మధుల్ని బాగు చేసుకుందాం, గదులు ఎలాగ శుభ్రం పెట్టుకుందాం. ఓకే. రామ మందిరం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు రామ మందిరం పూర్తి అయ్యింది. అక్కడ మీరు విన్న కథలు అత్యంత దారుణమైన కథ ఏంటిది? విక్రమాదిత్యుడు కట్టించినటువంటి దేవాలయాన్ని, రామ మందిరాన్ని తర్వాత కాలంలో ఈ పందులు కూల్చేసినాయి. మళ్ళీ హిందువులు ఉద్యమం చేశారు, మళ్ళీ నిర్మించుకున్నారు, మళ్ళీ కూల్చి, మళ్ళీ కట్టి, మళ్ళీ కూల్చారు.
ఇలా దాదాపు 4-5 లక్షల మంది బలిదానం అయ్యారు. ములాయం సింగ్ యాదవ్ అని ఒకడు ఉండేవాడు. అతను ఫైర్ ఆర్డర్ ఇచ్చేసి కొఠారి బ్రదర్స్ అని 1990 అక్టోబర్ 10వ తారీఖు ఎప్పుడో అక్టోబర్ 30 ఆ కొఠారి బ్రదర్స్ ఇద్దరు కలకత్తా నుంచి వచ్చారు. వాళ్ళని పైన కాల్చేశారు. కొన్ని వందల మంది, ఇప్పటికీ మీరు యూట్యూబ్లో కొన్ని వందల మంది రామభక్తుల్ని చంపేసేసి సరైలో పడేశారు. ఇసుక బస్తాలు కట్టి సరైలో పడేశారు. ఇంకా మీకు వీడియోస్ ఉంటాయి ఇప్పటికి. ఈ ఘోరం అప్పట్లో ఎడారి మతాలు చేసినాయి, విదేశీ మతాలు చేసినాయి. మనకు స్వతంత్రం వచ్చాక మన అనుకునేవాడు కూడా మన వాళ్ళ చంపాడు. అందుకని ఈ దేశానికి ఇస్లాం కంటే క్రైస్తవానికంటే ప్రమాదం నువ్వే. అన్నీ ఒకటేనే, చెక్కగాళ్ళు. అందుకు ఈ రామ మందిరంలో జరిగిన ఘోరం ఏంటంటే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువులు వందలాదిగా చంపబడ్డారు. మా గుడి మాకు కావాలి అన్నందుకు. స్వతంత్రం వచ్చాక ఎన్నో దేవాలయాలు నాశనం కావింపబడి కాశ్మీర్లో శివలింగాల మీద ఉచ్చలు పోశారు. ఇప్పటికి నువ్వు వెళ్ళొచ్చు, గుడి ఉండదు, శివలింగం అలా మొండిగా ఉంటుంది. అలా ఎన్నో. ఇది ఇప్పుడు నా సొంతం కాదు, వెళ్ళి సాయి నేషనలిస్ట్ హబ్ వెళ్ళి అవి అంతా మనకి చూపించాడు. నాకు ఆర్మీ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తే, గురూజీ ఇక్కడ ఒక చోట ఉన్నాను నేను, ఎవరో ఒక అతను గుర్తులేదు, గురూజీ నేను ఒక చోట ఉన్నా కాశ్మీర్లో, పెద్ద గుడి గురూజీ, కానీ శిథిలం అయిపోయి మేము ఊరికే కాపలాకు ఉంటాం, ఎవరో ఎక్కడి నుంచో వస్తారు, సంవత్సరానికి ఒక్కరోజు ఆ బయటే దీపం పెట్టి వెళ్తారు. ఏం దరిద్రం అండి. ఈ దేశానికి సంబంధం లేని మతాల వాళ్ళకేమో ఇక్కడ సబ్సిడీలే. రాముడు కృష్ణుడు పుట్టిన నేలలో, భగవద్గీత భాగవతం రామాయణం పుట్టిన నేలలో మనమేమో గుళ్ళు పాడైపోతే మనం బయట దీపాలు పెట్టుకోవాలా? వాళ్ళకేమో పాస్టర్ల జీతాలు ఇస్తావా? సిగ్గులే అన్ని మతాలు సమానం చెప్పడానికి నీకు. సెక్యులర్ డాగ్స్, కుక్కలు హట్ అవుతుంది, అందుకని నేను ఈ మధ్య అంటలే.